9 టీవీ ప్రేక్షకులకు స్వాగతం. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. కార్తీక మాసం అంటేనే అందరూ భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉంటారు. అది ఈరోజు కార్తీక పౌర్ణమి కావడంతో నెల్లూరు మైపాడ్ బీచ్ దగ్గర ఉండేటువంటి శివాలయానికి భారీగా భక్తులు చేరుకున్నారు. ఇక్కడ స్నానం ఆచరించి భక్తి శ్రద్ధలతో స్వామివారికి అభిషేకాలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. ప్రభుత్వం కూడా ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేసింది. ఆ విశేషాలనే ఇప్పుడు మనం చూద్దామండి. ఆరాధిస్తే ఎలాంటి మేలు జరుగుతుంది? ఈరోజు ప్రత్యేకంగా కూడా ఈరోజు మనం శివుని నామస్మరణం చేస్తే మనకి ఇంకా పునర్జన్మ ఉండదు. ఈ కార్తీక మాసంలో తాలక సంవత్సర స్నానం చేసి ఈ కార్తీక మాసంలో ఎవరైనా మనకి ఉంటే ఒక భక్తి శ్రద్ధలతో అక్కడ కుత్తికా దీపం అంటారు, కుత్తికా దీపం వెలిగించడంతో మనకి ఇంకా పునర్జన్మ ఉండకుండా కూడా ఆ పరమేశ్వర ప్రాప్తి జరుగుతుందని చెప్పి అందరూ కూడా భావిస్తుంటారు. కాబట్టి చాలా ముఖ్యమైన కార్తీక పౌర్ణమి కాబట్టి ఇట్లాంటి పౌర్ణమి మళ్ళీ మనకు రాదు కాబట్టి ఈ కైలాసవాసం నదుకొని అందరూ కూడా శుభేచ్ఛంగా అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను. 6 గంటకి ధ్వజస్తంభాలకు ఉభయకర్తలు వస్తారు. వాళ్ళు అఖండ దీపం వెలిగిన తర్వాత జ్వాలాతోరణం కూడా కార్తీక మాసం వెలుగుతుంటుంది. కార్తీక మాసంలో కార్తీక దీపాన్ని ప్రతిరోజు పెట్టుకుంటూ ఉంటాడు. కానీ ఈరోజు పౌర్ణమి తిథి నాడు
కృత్తికా నక్షత్రం వచ్చింది కాబట్టి ఈరోజు చేసినంత ఫలితం ఇంకెప్పుడు కూడా రాదని చెప్పేసి కూడా కార్తీక పురాణం చెప్పుంది కాబట్టి ఈరోజు మహామునులు కూడా ఈరోజు కార్తీక స్నానాన్ని ఆచరించేసి మహావిష్ణు ఇద్దరిని కూడా ఏడుకుంటారు. ఇద్దరిని కూడా శివకేశ్వర ఇద్దరు ఏడుకోవాలని ఏడుకొని స్వామివారిని ఆశీస్సులు పొందవలసిందిగా మరి ఈరోజు అంత పవిత్రమైన రోజు, పుణ్యమైన రోజు మళ్ళీ మనకు రాదు కాబట్టి ఆ ఒక్క స్వామివారిని ఏడుచుకుంటూ ఆ స్వామి నామస్మరణ ఉండాల్సిందిగా కోరుతున్నాం. మైపాడ్ బీచ్ దగ్గర ఉండేటువంటి ఈ శివాలయానికి ప్రాధాన్యత ఏంటంటే మామూలుగా కూడా ఇక్కడ మేము అందరం కూడా అప్పుడు మైపాడు దేవస్థానంలో అన్నపూర్ణ ప్రసన్న విశ్వేశ్వర దేవస్థానంలో నెల రోజులు కార్తీక మాసాలు చేసుకొని వారి చేత పూజలు చేయించుకొని అక్కడి నుంచి స్వామివారిని ఉత్సవం చేపెట్టుకొని ఆ తర్వాత సముద్ర తీరంకి వచ్చేసి ఆ సముద్ర తీరంలో ఒక మట్టితో శివలింగం చేసి ఆ శివలింగం అందరూ కూడా ఇదే ప్లేస్లో అభిషేకం చేయించే వాళ్ళమి. ఆ తర్వాత మన మైపాడు గ్రామస్తులటువంటి వాస్తవులు నాగరాజపల్లి కిష్ట యామాతమ్మ గారికి ఆరోగ్యం బాగలేకుంటే ఆయనకి మెడ్రాస్ కేరళలో ఉంటే ఆయనకి కళ్ళ కనపడి నాకు దేవాలయం కట్టమని చెప్పిన తర్వాత అది దేవస్థానం కూడా 40 రోజుల్లో దేవస్థానం కట్టేసి ప్రతిష్ఠా కార్యక్రమం చేశాము. అప్పటి నుంచి కూడా ఇక్కడ కూడా అప్పుడు రేఖారాణి కూడా ఇక్కడ శివలింగం పెట్టేసి పెద్ద శివలింగం పెట్టి కార్తీక పౌర్ణమి ఇదే కార్తీక పౌర్ణమి రోజు రేఖారాణి గారు పెట్టిన ఆ కార్తీక మహోత్సవం బీజాన్ని ఈరోజు అందరూ కూడా అప్పటి నుంచి కూడా భక్తి జన సందోహం కూడా చాలా ఎక్కువగా వస్తూ అప్పటి నుంచి కూడా ఉందమ్మా. సో ప్రత్యేకంగా పౌర్ణమి రోజు ఎంతమంది దర్శనం చేసుకుంటారు? 20-30 మంది ఉంటారు మేడం. పౌర్ణమి రోజు శివరాత్రి రోజు 20-30 మంది పై మాటే. మాకు అంతా కూడా 4వ మైలు అటువంటి హరి వాళ్ళు అనే వాళ్ళు ఉంటారు. హరి వాళ్ళ బ్యాచ్ వాళ్ళ యాదవాళ్ళు అంతా కలిసి ఈరోజు ఎంతమందికైనా అన్నవిత కార్యక్రమాలు చేస్తారు. తర్వాత మెడికల్ షాప్ వాళ్ళు ఉన్నారు నెల్లూరు నుంచి. రోజు కూడా వాళ్ళ కార్తీక మాసం అంతా నెల్లూరు నుంచి వచ్చేసి సంస్థానం చేసి రోజు కూడా వాళ్ళకి అభిషేకాలు చేసుకుంటారు. అలాగే మా జాలం వ్యవస్థాపకుడైన నాగరాజపల్లి కిష్ట ఏమాతమ్మ గారు మాకు ఏం కావాలన్నా సమకూర్చి జాలం యొక్క అభివృద్ధికి బాగుపడతారని చెప్పి చూస్తున్నాము. ఈరోజు అన్న వితరణ కార్యక్రమం చేసిన వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ఈరోజు అన్నదానం దగ్గర చెప్పలేము మనం. అసలు సఫలితం ఇక మన కుటుంబం అష్టైశ్వర్యాలతో కూడా మనం చెప్పడానికి కూడా మనం రోజు ఈరోజు ఎంత మనం అన్నదానం చేస్తామో, ఏ వస్త్రదానం చేస్తామో, పాత్రదానం, ఉడుగుదాన్ని ఏం చేస్తామో అంతా కూడా ఈరోజు ఇచ్చిన పుణ్యఫలం ఇక మనం చెప్పడానికి కూడా మనకు రాదు. ఆ విధంగా కూడా ఉంటుంది మేడం. కార్తీక పౌర్ణమి సందర్భంగా మీ విషయం చెప్తారు, అదే మీ ఆశీస్సులు. మరి అందరికి కూడా భక్తులంతా అనుకోకుండా వర్షంగా లెక్క చేయకుండా కార్తీక పౌర్ణమిగా అందరూ కూడా 50 మంది భక్తులు వచ్చేసి వాళ్ళకి ఏ ఆటంకాలు కలగకుండా సముద్రస్నానాన్ని ఆచరించేసి మన భ్రమరాంబాది మల్లికార్జున స్వామి దర్శించిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ గోత్రనామాలతో ప్రతి ఒక్కరికి కూడా నిరాశగా పోకుండా మేము పూజా కార్యక్రమం చేసి వాళ్ళని పంపిస్తూ ఉంటాం. సో ప్రత్యేకంగా అభిషేకాలు కూడా చేసుకోవచ్చు. ప్రత్యేక పరిస్థితి వాయులింగం ఉంది అక్కడ. వాయులింగానికి కూడా స్వయంగా వాళ్ళే వెళ్ళి అభిషేకం చేసుకోవచ్చు. కార్తీక మాసం సందర్భంగా మైపాడ్ బీచ్ వద్ద ఉండేటువంటి శివాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న ఉభయకర్తలు హరి గారు, వారి దంపతులు. సో వారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు? 9వ సంవత్సరం. సో ఎంతమందికి ఈ అన్న వితరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? నేను స్టార్టింగ్ అయితే 15 మందితో స్టార్ట్ చేశా. ఓకే, ఈరోజు 17 మందితో జరుగుతుంది. గత 9 ఏళ్ళ నుంచి కార్తీక పౌర్ణమి అనేది మాకేదో సెంటిమెంట్గా వచ్చింది. మైపాడి బీచ్ శివాలయంలో అన్నదాన కార్యక్రమం అనేది ఉదయం టిఫిన్తో ప్రసాదంతో సహా 5 గంటలకు స్టార్ట్ చేస్తాం మేడం. 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అన్ని ఉదయం కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. కంటిన్యూషన్ మేడం. సో టిఫిన్ సెక్షన్ అయిపోయింది వరకు కంటిన్యూషన్ మేడం. ఉదయం 5 గంటలకు స్టార్ట్ చేస్తాం, 5-5:30 అక్కడ ప్రసాదంతో స్టార్ట్ చేసి సాయంకాలం 5 వరకు భోజనాలతో ముగిస్తాం మేడం. అది మేం కాదు, మా మిత్రమండలి మొత్తం, మా సోదరులు ఉన్నారు, మా రిలేషన్ ఉన్నారు. ఎవరు సార్ వాళ్ళంతా? మా బంధుమిత్రులు, మా అనుచరులు.
సో కార్తీక మాసంలో మామూలుగా వన భోజనాలు కానీ ఇట్లా అన్న వితరణ కార్యక్రమాలు కానీ చాలా మంచిదంటారు. ప్రత్యేకంగా పౌర్ణమి రోజే మీరు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం వెనక ఏదైనా ఉందంటారా? ఏం లేదు మేడం, మేము ఏదో అనుకున్నాం, ఆ రోజు శివయ్య చెప్పాడు మాకు, అనుకున్నాం, అన్ఎక్స్పెక్టెడ్ జరిగింది మేడం. ఏదో జరుగుతుంది ప్రస్తుతం మేడం, అదే కంటిన్యూ చేస్తాం మేడం. ఇది 9వ సంవత్సరం, ఈ కంటిన్యూషన్ ఇదే ఉంటుంది తరతరాలు మా ఫ్యామిలీ పరంగా కూడా. ఈరోజు సుమారుగా ఎంతమంది అన్న వితరణ? 10,000 మంది మేడం. 10,000 మంది. 10,000 మంది చిన్న విషయం కాదు సార్. ఇక్కడ 10,000 మంది మేడం. మీరు చూస్తున్నారు, ఈరోజు ఒకరోజు చూస్తున్నారు, ఉదయం 5 గంటలు స్టార్ట్ చేసాం, ఏమీ తగ్గల, 10,000 మంది పైన ఉంటుంది. మహాశివుని అనుగ్రహం మీ మీదే ఉండబోతుంది సార్. అంతే మేడం. ఇంకేం లేదు అంతకంటే. సో ఈరోజు ఏమేమి పెట్టారు సార్? ఈరోజు మేడం ఉదయాన్నే పొంగలి, బెల్లం పొంగలి, పులిహోర, కేసరి అక్కడ స్టార్ట్ చేసి తర్వాత కంటిన్యూషన్ 9 దాకా అది పెట్టాం. 9 పైన వైట్ రైసు, లడ్డు, అరటిపండు, రసం, సాంబారు, మజ్జిగ, పచ్చడి, పెరుగు, ఆల్మోస్ట్ మేము పెట్టాల్సిన మొత్తం ఆల్మోస్ట్ అన్ని పెట్టాం మేడం. అన్నంలోకి ఏం కావాలో పేదోడికి అనేది పెట్టాం. ఇంకా